అబ్జర్వ్ క్వశ్చన్ నెంబర్ 1 హియర్. క్వశ్చన్ నెంబర్ 1లో సుస్మిత ఈజ్ ద మదర్ ఆఫ్ జుహీ. వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ చూద్దామా. సుష్మిత ఈజ్ ద మదర్ ఆఫ్ జుహీ ఇలా రాసుకున్నా. సుష్మిత అనే ఆవిడ, సుష్మిత ఈజ్ ద మదర్ ఆఫ్ జూహీ. తర్వాత సుష్మిత కాదు, సమిత. సమిత ఈజ్ ద మదర్ ఆఫ్ జూహీ. వనిష్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఖుషి, దాని గురించి ఎక్కడా లేదు. రితిక్ ఈజ్ ద సన్ ఆఫ్ నైతిక్, అది కూడా లింక్ లేదు. జూహీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రితిక్ అని ఇచ్చారు. ఇక్కడ లింక్ ఉంది కదా, ఆల్రెడీ జూహీ రాసుకున్నాం కాబట్టి జూహీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రితిక్. తర్వాత సమిత ఈజ్ ద డాటర్ ఆఫ్ వంశ్. సమిత ఎవరు? వంశ్ యొక్క డాటర్. సమిత వంశ్ యొక్క డాటర్. తర్వాత ఇక్కడ మనకు కొన్ని ఉద్దేశం. వంశ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఖుషి. వంశ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఖుషి. ఓకేనా. ఫస్ట్ నుంచి చూడండి. సమిత ఈజ్ ద మదర్ ఆఫ్ జూహీ. సమిత జూహీకి మదరు. తర్వాత వంశ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఖుషి. వంశ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఖుషి. రితిక్ ఈజ్ ద సన్ ఆఫ్ నైతిక్ అని ఇచ్చారు. సో రితిక్ ఈజ్ ద సన్ ఆఫ్ నైతిక్. రితిక్ అనేవాడు సన్ ఎవరికి? నైతిక్కి. సో నైతిక్ అనే వ్యక్తికి సన్. తర్వాత జూహీ ఈజ్ ద సిస్టర్ ఆఫ్ రితిక్. సమిత ఈజ్ ద డాటర్ ఆఫ్ వంశ్. ఇలా ఇచ్చినారు అనమాట. ఒకసారి ఇందులో కూడా చూద్దాం. సమిత జూహీ యొక్క తల్లి. సమిత జూహీ యొక్క తల్లి. వంశ్ ఖుషి యొక్క తండ్రి. వంశ్ అనేవాడు ఖుషి యొక్క తండ్రి. రితిక్ నైతిక్ యొక్క కుమారుడు. రితిక్ అనే వ్యక్తి నైతిక్ యొక్క కుమారుడు. జూహీ రితిక్ యొక్క సోదరి. జూహీ రితిక్ యొక్క సోదరి. సమిత వంశ్ యొక్క కుమార్తె. సమిత వంశ్ యొక్క కుమార్తె. ఖుషి రితిక్ ఏమవుతారు? సో ఖుషి రితిక్కి ఏమవుతారనంటే రితిక్ వాళ్ళ మదర్కి సోదరి కానీ సోదరుడు కానీ. అవునా, బ్రదరా సిస్టర్ మనకు తెలియదు కాబట్టి సో సింపుల్ ఆన్సర్ పెట్టుకోవచ్చమ్మా. కెనాట్ బి డిటర్మిన్డ్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్ డి కానీ మీరు పెట్టుంటే ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. తర్వాత క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. ఇందులో ఏమి ఇచ్చారో చూద్దాం. చూడమా, ఇలాంటివి ఇచ్చేటప్పుడు గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఇచ్చేటప్పుడు ఆల్టర్నేటివ్గా చెక్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో ఫస్ట్ JPW ఇలా అన్ని ఫస్ట్ లెటర్స్ వెతుక్కోవాలి. సో J అంటే 10, P అంటే 16. అంటే ఎంత డిఫరెన్స్ ఉంది? 6 డిఫరెన్స్ ఉంది. 16 23 అవ్వాలంటే 7 డిఫరెన్స్. 16 + 7 23. 23 + 8 చేయాలి. 10 + 6 16. 16 + 7 23. 23 + 8 31. 31 ఏ విధంగా రాసుకోవచ్చు? 26 + 5గా రాసుకోవచ్చు. 5 అంటే ఏంటమ్మా? ఈ కదా. సో ఈతో స్టార్ట్ అయిన లెటర్ ఏముంది? ఇదే ఉంది. సో ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత కూడా చూడండి. 11 + 6 17. 17 + 7 24. 24 + 8 32. సో 32 అనే దాన్ని 26 + 6గా రాసుకోవచ్చు. 6 అంటే F అనమాట. సరిపోయింది కదా. సో ఆప్షన్ బి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బోర్డ్ మార్క్స్ నుంచి క్వశ్చన్ ఇచ్చున్నారమ్మా. ఇందులో వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఇది ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ తగ్గట్టుగా మనం క్యాల్కులేట్ చేసుకుందాం. చూద్దాం ఒకసారి. సో వాళ్ళు చెప్పిన దాని ప్రకారము 320 $8.97% 24 cap 5. సో ఇచ్చింది ఏంటి? క్యాప్ అంటే ఇంటూ పెట్టుకోమన్నారు సార్. ఇక్కడ ఇంటూ పెట్టుకోవాలి. తర్వాత @ అంటే డివైడెడ్ పెట్టుకోవాలి. నెక్స్ట్ పర్సంటేజ్ అని అంటే మైనస్ పెట్టుకోవాలంట. దెన్ $% క్యాప్. సో డాలర్ అంటే ఏం పెట్టుకోమని చెప్పారు? ఇక్కడ డాలర్ స్టాండ్స్ ఫర్ ప్లస్ అని ఇచ్చారు. ప్లస్ ఇలా రాసి పెట్టుకుంటే 320 / 8 + 97 - 24 × 5. 8 40 320 ప్లస్ 97 - 24 5 120. అది. సో ఇప్పుడు 2 కలుపుకున్నాం అనుకోండి. 40 97 137 - 120. 137 నుంచి 120 తీస్తే 17. సో 17 అనేది ఆన్సర్గా పెట్టుకోవాలి. అది ఎక్కడ ఇచ్చినారు చూడమ్మా. సో ఆప్షన్ సిలో ఇచ్చున్నారు. ఆప్షన్ సి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పచ్చు. తర్వాత ఈ ప్రశ్న చూద్దాం. ఇందులో మనకి
ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎఫ్, ఎఫ్ లెస్ దెన్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దెన్ సి, సి గ్రేటర్ దెన్ ఈక్వల్స్ టు ఎన్, ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఓ అని ఉంది. ఏమడిగారు ఇందులో మనల్ని? ఖచ్చితంగా ఏది నిజమో నిర్ణయించండి అని అడిగారు అనమాట. సో ఫస్ట్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఓ అవుతుందా? ఎక్స్ నుంచి ఓకి కానీ సింబల్స్ అబ్జర్వ్ చేస్తే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది మన సింబల్స్లో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు అనేది కొంచెం పెద్ద సింబల్, గ్రేటర్ దెన్ చిన్న సింబల్, అవునా కదా? సో మనకి ఎప్పుడైనా సరే పెద్ద సింబల్ ఆన్సర్ రావాలంటే ఆ దారిలో ఉండేవన్నీ పెద్ద సింబల్స్ అయి ఉండాలి. అప్పుడు ఎక్స్ నుంచి ఓకే మధ్యలో పెద్ద సింబల్స్ ఉన్నాయన్నీ, ఇది ఒక చిన్న సింబల్ వచ్చేస్తుంది కదా. ఎప్పుడైతే చిన్న సింబల్ ఎంటర్ అయిందో అసలు పెద్ద సింబల్ ఆన్సర్ రావడానికి స్కోప్ లేదు సార్. ఓకేనా? ఖచ్చితంగా ఇప్పుడు చిన్న సింబలే ఆన్సర్ వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ కూడా ఇలా ఉందనుకో, అప్పుడు రెండింటి మధ్యలో పెద్ద సింబల్ ఆన్సర్ ఉంది, ఇక్కడ పెద్ద సింబల్ ఆన్సర్ వస్తుంది ఆ విధంగా. నెక్స్ట్ ఎఫ్ లెస్ దెన్ ఎన్ అవుతుందని అడిగారు. ఎఫ్ నుంచి ఎన్కి వస్తున్నప్పుడు ఇక్కడ లెస్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ ఉంది, ఇక్కడ గ్రేటర్ దెన్ అంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి. ఆపోజిట్ సింబల్స్ ఉన్నప్పుడు కూడా ఆన్సర్ రాదు. సో అప్పుడు ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చమ్మా? డి అనేది పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ సిల్లోగిజం నుంచి క్వశ్చన్ అడిగారు, ఒకసారి చూద్దాం. చూడండి, ఇందులో నో కార్నర్స్ ఆర్ సైడ్స్ ఇక్కడ ఉన్నాయి. సమ్ ఎడ్జెస్ ఆర్ కార్నర్స్ అని ఒక పాయింట్ ఇచ్చారు. సమ్ ఎడ్జెస్లో కొంత భాగము, సమ్ ఎడ్జెస్ ఆర్ కార్నర్స్ అంటే ఎడ్జెస్లో కొంత భాగము కార్నర్స్లో ఉంది. తర్వాత నో కార్నర్స్ ఆర్ సైడ్స్, కార్నర్స్ ఏవి కూడా సైడ్స్ కాదు, ఇలా తీసుకున్నా. సమ్ సైడ్స్ ఆర్ పాయింట్స్, ఓకేనా? సమ్ సైడ్స్ ఆర్ పాయింట్స్, అది ఫస్ట్ వన్. సమ్ ఎడ్జెస్ ఆర్ నాట్ సైడ్స్ అని ఇచ్చారు. ఇది కార్నర్స్ మొత్తం కూడా సైడ్స్ కాదు. ఎప్పుడైతే కార్నర్ మొత్తం సైడ్స్ కాదో కార్నర్లోని ఈ భాగం కూడా కాదు కదా. ఈ భాగం ఎవరిది? ఎడ్జెస్ది. కాబట్టి ఎడ్జెస్లో ఉన్న కొంత భాగము సైడ్స్ కాదు అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా? ఫస్ట్ వన్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. రెండోది ఏమి ఇచ్చారు? సమ్ పాయింట్స్ ఆర్ నాట్ కార్నర్స్, పాయింట్స్లో ఉన్న కొంత భాగము కార్నర్స్లోకి వెళ్ళకూడదని చెప్పారు. ఇక్కడ చూడండి, సైడ్స్ మొత్తం కూడా కార్నర్స్లోకి వెళ్ళకూడదు. ఎప్పుడైతే సైడ్స్ మొత్తం వెళ్ళవో సైడ్స్లో ఈ భాగం కూడా వెళ్ళదు. ఈ భాగం ఎవరిది? పాయింట్స్ది. కాబట్టి ఏమని చెప్పొచ్చు? పాయింట్స్లో ఉన్న కొంత భాగము కార్నర్స్ కాదు. ఓకేనా? సో పాయింట్స్లో ఉన్న కొంత భాగం కార్నర్స్ కాదు, అది కూడా కరెక్ట్ ఆన్సర్ పెట్టుకోవచ్చు. తర్వాత సమ్ పాయింట్స్ ఆర్ నాట్ ఎడ్జెస్ అని ఇచ్చారు. సో సమ్ పాయింట్స్ ఆర్ నాట్ కార్నర్స్ వరకే చెప్పగలం తప్ప ఎడ్జెస్ వరకు చెప్పలేము. సో ఆన్సర్ ఏం పెట్టుకోవచ్చు? 1 and 2 ఫాలో కాబట్టి ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 6లో మనకి ఇచ్చిన దాంట్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడుగుతున్నారు సార్. ఓకేనా? సో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయని అడిగారు, చూద్దాం ఒకసారి, కౌంట్ చేద్దాం. ఇది ఒక ట్రయాంగిల్, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? ఇవి మనకి డైరెక్ట్గా కనబడినవి 7 ఇండివిజువల్గా కనబడినవి అనమాట. ఇది ఎలా ట్రయాంగిల్ 2, 3, 4, 5, 6, 7, 7 ఇండివిజువల్గా కనబడ్డాయి. ఇప్పుడు మనం 2 డేస్ కలిపితే ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయేమో చూడాలన్నమాట. ఇప్పుడు 2 డేస్ కలిపితే ట్రయాంగిల్ ఫామ్ అవుతాయని అంటే ఇప్పుడు చూడండి, ఏమన్నా 2 కలిపితే ఇప్పుడు 5, 6 కలిపితే అవుద్దా? అవ్వదు, ట్రయాంగిల్ అవ్వదు. ఈ 5 ఒకటే తీసుకుంటే అవుతుందంటే అవ్వదు. ఓకేనా? తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడి నుంచి ఇదంతా కలిపి ఒక ట్రయాంగిల్గా తీసుకోవచ్చు కదా. ఇదొకటి, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నదాన్ని అంతటిని ఒక ట్రయాంగిల్గా తీసుకోవచ్చు. ఎక్స్ట్రా ఎన్ని వచ్చిన 7 తర్వాత 2 వచ్చాయి. సో 7 + 2 9, ఆప్షన్ సి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్నలో 6 persons ABCD సిట్స్ అరౌండ్ సర్క్యులర్ టేబుల్, వృత్తాకార బల చుట్టూ కేంద్రాభిముఖంగా కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా ఒకే క్రమంలో కాదు. సిడికి వెంటనే కుడివైపున కూర్చున్నారు. సో ఇలా తీసుకుంటానమ్మా, ఇలా తీసుకున్నా. ఎంతమంది ఉన్నారు? 6 ఉన్నారు కదా. ఇలా తీసుకున్నా, ఇక్కడ తీసుకుంటాను. వాళ్ళు చెప్పినట్టే 6 తీసుకున్నా. సి సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి, సిడికి వెంటనే కుడివైపున కూర్చున్నారు. సిడికి వెంటనే కుడివైపున కూర్చున్నారు. డికి వెంటనే కుడివైపున కూర్చున్నారు. తర్వాత డిఈకి ఎడమ వైపున 4వ స్థానంలో కూర్చున్నారు. డిఈకి ఎడమ వైపున 4వ స్థానం అంటే ఇలా రావాలి సార్. డి అనే వ్యక్తి ఈ ఇక్కడ ఉంటే ఎడమ వైపు 4వ స్థానం అంటే 1 2 3 4. ఈకి ఎడమ వైపున 4వ స్థానంలో ఎవరు కూర్చున్నారో? డి ఉన్నారు. అప్పుడు ఈ ఇక్కడ పెట్టాను అనుకోండమ్మా, 1 2 3 4 అవుద్ది. అది ఈ ఇక్కడ పెట్టాను అనుకోండి, 1 2 3 4 అవుతుంది. సో కాబట్టి ఈ ఇక్కడ ఉంటే ఈకి ఎడమ వైపున 4వ స్థానం 1 2 3 4వ స్థానంలో డి కూర్చున్నాడు అని చెప్పొచ్చు అనమాట.
D sits 4 to the left of E. నెక్స్ట్ 2 persons sits between B and A. B మరియు A మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చొని ఉన్నారని చెప్తున్నారు. సో Bకి Aకి మధ్య ఇద్దరు వ్యక్తులు కూర్చున్నారంటే B ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు రాయడానికి ఛాన్స్ లేదు, అప్పుడు B ఇక్కడ పెట్టుకుంటే A ఇక్కడ పెట్టుకోవచ్చు, లేదా B ఇక్కడ పెట్టుకుని A ఇక్కడ పెట్టుకుంటే అటు ఇటు నుంచి చూసిన ఇద్దరు వ్యక్తులు ఉంటారనమాట. తర్వాత ఏ హూ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్ అని ఇచ్చారు. ఏ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమ వైపున రెండవ స్థానంలో ఉంటూ బీకి ఏకి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇప్పుడు సపోజ్ ఎఫ్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి, ఎఫ్కి ఎడమ వైపున రెండో స్థానంలో ఏ ఉండాలి. ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే ఎఫ్కి ఎడమ వైపున రెండో స్థానంలో ఏ ఉండాలి. అప్పుడు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం బీకి ఏకి మధ్యలో ఇద్దరు వ్యక్తులు ఉండాలి. అప్పుడు బీ ఇక్కడ పెట్టుకుంటే 2 స్థానాల తర్వాత ఏ రాయడానికి ఛాన్స్ లేదు. ఎఫ్ ఇక్కడ పెట్టుకున్నాను అనుకోండి సార్, ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి, రాయలేము. ఎఫ్ ఇక్కడ పెట్టుకుంటే ఎఫ్కి సెకండ్ లెఫ్ట్లో ఏ ఉండాలి. చూడండి ఒకసారి ఎఫ్ కానీ ఇక్కడ పెట్టుకుంటే 2 persons సిట్స్ బిట్వీన్ బి అండ్ ఏ. ఎఫ్కి ఎడమ వైపున రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారని అడిగారు. సో క్వశ్చన్ అడిగారు సార్ అది యాక్చువల్గా. సో 2 persons సిట్స్ బిట్వీన్ బి అండ్ ఏ అని ఇచ్చారు. బీకి ఏకి మధ్యలో 2 persons ఉండాలి అని అంటే ఇక్కడ బి పెట్టుకుంటే ఇక్కడ ఏ పెట్టుకోవచ్చు, లేదా ఇక్కడ బి పెట్టుకుంటే ఇక్కడ ఏ పెట్టుకోవచ్చు. అప్పుడు మిగిలిపోయింది ఎవరు సార్, ఎఫ్ ఇక్కడికి వస్తాడు. ఓకేనా, ఎఫ్ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటి సార్ క్వశ్చన్, ఇందులో ఏమడిగారు చూడండి. ఎఫ్కి ఎడమ వైపున రెండో స్థానంలో ఎవరు కూర్చున్నారు. ఎఫ్లో లోపలికి ఉన్నప్పుడు ఎఫ్కి ఎడమ వైపు రెండో స్థానంలో ఎవరు ఉన్నారు, సి ఉన్నారనమాట. సో కాబట్టి ఆప్షన్ డి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ తర్వాత 8వ ప్రశ్న చూద్దాం చూడమ్మా. హౌ మెనీ సచ్ పెయిర్స్ ఆఫ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద వర్డ్ ఎక్స్ప్రెషన్స్. ఎక్స్ప్రెషన్ అనే పదంలో ప్రతి అక్షరానికి మధ్యలో ఎంతైతే గ్యాప్ ఉందో సేమ్ ఆల్ఫాబెట్ సిరీస్లో కూడా అంతే గ్యాప్ ఉన్నటువంటి పదాలు ఏమన్నా EXPRESSIONS ఎక్స్ప్రెషన్స్ అనే పదంలో ఎన్ని జతలు ఉన్నవి అని అడిగారు అనమాట. ఎలా చేయాలి సార్ ఇప్పుడు దీనికి చూడండి. ఫస్ట్ ఈ నుంచి మొదలు పెట్టుకుంటే EFGHIJKLMN అర్థమైందా. EFGHIJKLMN. సో ఈఎన్ అనేది ఒక పేరు వచ్చింది. ఓకేనా, ఈఎన్ అనేది ఒక పేరు వచ్చింది. తర్వాత XYZ ఇంక వెతకలేము. PQRS పిఎస్ అనేది ఒక పేరు వచ్చింది. PQRSTUVWX RSTUVWX EFGHIJK STUVWX IJKL OPQNS ఇంకేం లేవు. అట్నుంచి కూడా లెక్క పెట్టాలి, ఎందుకంటే బోత్ ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ అని ఇచ్చారు కదా, అట్నుంచి కూడా లెక్క పెట్టుకుంటే STUVWXYZ NO N అండ్ O ఇటు నుంచి ఉంది, ఎన్ తర్వాత ఓయే కదా వస్తుంది. సో NOPQRSTUVW OPQRSTUVW IJKLMNOP STUVWX ఎస్ తర్వాత TUVWX SX అనేది ఒకటి వచ్చింది. STUVWX EFGHI RSTU PQRX ఇంకేం ఎన్ని వచ్చేసారు, మొత్తం 4 వచ్చాయి. సో కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత ప్రశ్న చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9. సో క్వశ్చన్ నెంబర్ 9లో మనకి ఏమి ఇచ్చారో చూద్దామా. ముదిత స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ హెచ్ ఇన్ ఈస్ట్ డైరెక్షన్ వాక్స్ 3 kilometers టు రీచ్ పాయింట్ జెడ్ అని ఇచ్చారు. సో హెచ్ అనే పాయింట్ దగ్గర నుంచి మొదలుపెట్టిందంట. హెచ్ అనే పాయింట్ దగ్గర నుంచి మొదలుపెట్టి ఈస్ట్ వైపు తూర్పు వైపు ఎంత ప్రయాణించింది, 3 kilometers ప్రయాణించి జెడ్ అనే స్థానాన్ని చేరుకుంది. ఓకేనా, జెడ్ అనే స్థానాన్ని చేరుకుంది. ఓకేనా, ముదిత స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ హెచ్ అనే స్థానం నుంచి మొదలుపెట్టి తూర్పు వైపు 3 kilometers ప్రయాణించి జెడ్ అనే దాన్ని చేరుకుంది. ఫ్రమ్ దేర్ షీ టేక్స్ ఎ లెఫ్ట్ టర్న్. అక్కడి నుంచి తను ఎడమ వైపు తీసుకొని షీ వాక్స్ ఫర్ 7 meters. ఇక్కడ నుంచి 7 meters ప్రయాణించి ఎడమ వైపు తీసుకొని 7 meters ప్రయాణించి ఎన్ అనే స్థానాన్ని చేరుకుంది. ఓకేనా, ఫ్రమ్ పాయింట్ ఎన్ అక్కడి నుంచి ఎన్ దగ్గర నుంచి షీ టర్న్స్ 90 degrees ఇన్ క్లాక్ వైజ్ డైరెక్షన్. 90 degrees సవ్య దిశలో తిరిగింది. సో 90 degrees సవ్య దిశ అంటే కుడివైపు కదా తిరగాలి. ఇలా తిరిగి 4 kilometers ప్రయాణించి ఆర్ అనే పాయింట్ని చేరుకుంది. అక్కడి నుంచి షీ టర్న్స్ టువర్డ్స్ సౌత్ దక్షిణం వైపు తిరిగి ఎంత నడిచిందంట, 10 kilometers నడిచిందంట. సో ఇది ఆల్రెడీ 7 ఉందని తెలుసు, ఇది కాకుండా ఎక్స్ట్రా ఇంకో 3 అనమాట. ఇది 7 ఇంకో 3.
ఎన్ ఎక్కడికి చేరుకుంది, ఎల్ అనే స్థానానికి చేరుకుంది. అక్కడి నుంచి ఫ్రమ్ దేర్ షీ టేక్స్ 2 లెఫ్ట్ టర్న్స్, 2 ఎడమ మలుపులు తీసుకుంది. 5 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు చొప్పున. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎడమ మలుపు తీసుకోవాలి. ఎడమ మలుపు అంటే ఇలా వస్తుంది సార్, 5. మొదటి ఎడమ మలుపు దగ్గర 5. సౌత్ అండ్ వాక్స్ 10 kilometers to reach point L. From there she takes 2 left turn and walks 5 meters and 12 meters respectively. So to reach point D. సో ఫస్ట్ 5 meters వెళ్ళి మళ్ళీ 12 meters వెళ్ళిందంటమ్మా. 12 అంటే ఇది 10 ఇంకొక 2 అనమాట. ఇలా వెళ్ళి ఎక్కడికి రీచ్ అయిందంట, డి అనే పాయింట్కి రీచ్ అయింది. సో ఇక్కడ నుంచి ఎడమ మలుపు తీసుకుని 5, మరొక ఎడమ మలుపు తీసుకొని 12 వెళ్ళి డి అనే స్థానానికి చేరుకుంది. ఇప్పుడు మనకి ఏం అడిగారనంటే విచ్ డైరెక్షన్ ఈస్ పాయింట్ డి విత్ రెస్పెక్ట్ టు పాయింట్ ఎన్. ఎన్కి సంబంధించి ఎన్ స్థానంలో నువ్వు ఉంటే డి నీకు ఎటువైపు కనిపిస్తుంది అడిగాడు. ఎన్ స్థానంలో ఉంటే డి నీకు ఎటువైపు కనిపిస్తుంది, నీకు పైన ఇలా ఈశాన్య దిశలో కనిపిస్తుంది. కాబట్టి ఏం ఆన్సర్ పెట్టుకోవచ్చు, నార్త్ ఈస్ట్. ఆప్షన్ డి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకేనా, అదే క్వశ్చన్ అడిగారు కదా మన చివరిలో. డి బిందువుకు చేరుకుంటుంది. ఎన్ బిందువుకు సంబంధించి డి బిందువు ఏ దిశలో ఉంటుంది, ఎన్ బిందువుకు సంబంధించి డి బిందువు ఏ దిశలో ఉంటుంది, ఈశాన్య దిశలో ఉంటుంది. ఆప్షన్ డి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఓకేనా, తర్వాత ప్రశ్న చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 10 చూద్దామా. ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం ఏది డిఫరెంట్గా ఉందని అడిగారు అనమాట. ఓకేనా, ఇలా ఇచ్చి ఇందులో ఏది డిఫరెంట్గా ఉంది, దీంట్లో ఏది ఇప్పుడు నేను ఫోల్డ్ చేసి మళ్ళీ అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏ విధంగా కనిపిస్తుందని అడిగారు. ఇప్పుడు సింపుల్ ట్రిక్ చూడమ్మా. దీన్ని ఎప్పుడైతే నేను ఫస్ట్ ఇలా పైనుంచి కిందకి అన్ఫోల్డ్ చేస్తాను, మళ్ళీ అటువైపు చేస్తాను. ఎప్పుడైనా ఈ పేపర్ కటింగ్లో పైకి కిందకి కానీ ఎడమ వైపు కుడివైపు కానీ తిప్పుతూ ఉంటే అది మిర్రర్ ఇమేజ్ వాటర్ ఇమేజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ వీళ్ళు ఇలా పైకి అన్ఫోల్డ్ చేసేటప్పుడు కిందకి అన్ఫోల్డ్ చేస్తాను. కిందకి అన్ఫోల్డ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇప్పుడు యాస్టీజ్ ఇక్కడ ఉన్న స్టార్ ఇక్కడికి వస్తుందమ్మా, ఇదేం మారదు. తర్వాత ఇక్కడ ఇలా ఓపెనింగ్ వస్తుంది. తర్వాత సో మనకి ఇక్కడ ఒక పెంటగాన్ ఇలా వస్తుంది, మళ్ళీ ఇక్కడ ఒక పెంటగాన్ ఇలా వస్తుంది, అలాగే ఇక్కడ ఒక పెంటగాను ఇలా కింద చూస్తున్నట్టు వస్తుంది, వాటర్ ఇమేజ్ కాబట్టి. ఇప్పుడేమవుతాయి, ఇటు నుంచి ఇది లెఫ్ట్ టర్న్ చేశారు కాబట్టి అన్ఫోల్డ్ చేస్తే రైట్గా అన్ఫోల్డ్ చేయాలన్నమాట. అప్పుడేమవుతుంది, ఈ పైన ఇవి ఇలాగే పడతాయి సార్, ఇందులో ఎటువంటి మార్పు ఉండదు. ఓకేనా, ఇలా ఉండి ఇక్కడ స్టార్ వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అంతే, ఇలా కిందకు ఉన్నట్టు ఉంటాయి ఇవి. ఓకేనా, ఈ పెంటగాన్ ఇలా కిందకు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట. ఇలా కిందకు ఉన్నట్టు ఉంటే ఈ స్టార్ ఇక్కడికి వస్తుంది అనమాట, ఇలా. ఓకేనా, ఇప్పుడు చూడండి సార్, వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారము ఈ 3 పైకి ఉండాలి, ఈ 3 పైకి ఉండాలి. పెంటగాన్ షేప్ వచ్చిన తర్వాత ఈ 3 పైకి ఉన్నట్టు ఉండాలన్నమాట. ఇక్కడ కరెక్ట్గా డ్రా చేస్తారు చూడండి, ఇలా పెంటగాన్ షేప్లో వస్తాయి అన్నమాట. ఇలా పెంటగాన్ షేప్లో చూడు ఈ 3 అలాగే ఉన్నాయి, ఇలాగే ఉన్నాయి. తర్వాత ఈ 3 కిందకు ఉండాలి, ఈ 3 కిందకు ఉండాలి. ఓకేనా, ఈ 3 కిందకున్నాయి, ఈ 3 కిందకున్నాయి. తర్వాత ఇక్కడ 2 స్టార్లు, ఇక్కడ 2 స్టార్లు వచ్చినాయి. మిగతా చూద్దాం చూడండి ఒకసారి. ఓకేనా, మిగతా దాంట్లో కూడా చూద్దాం. నెక్స్ట్ మనకు వచ్చేటప్పుడు ఈ విధంగా రావాలి. ఈ 3 కిందకున్నాయి, ఈ 3 కిందకున్నాయి, ఈ 3 పైకున్నాయి, ఈ 3 పైకున్నాయి. తర్వాత ఇలా కట్ అయి ఉండాలి. ఇక్కడ ఇది పైకి ఉంటే ఇది కిందకు ఉంది సార్, దీన్ని తీసేయచ్చు మొహమాటం లేకుండా, దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. ఇది చూడండి, ఇది పైకి ఉన్నప్పుడు ఇవి కూడా పైకే ఉండాలి. సో దీని ఆన్సర్ అయితే తీసుకోలేము, డైరెక్ట్గా దీన్ని ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. ఇక్కడికి వస్తే చూడండి, ఈ 2 కిందకి ఇది మాత్రం పైకి వెళ్తుంది. అలా ఉండకూడదు కదా, ఉంటే అన్ని కిందకు ఉండాలి, లేదా పైకి ఉండాలి. ఈ 2 అయితే డైరెక్ట్గా ఎలిమినేట్ చేసేసి ఇప్పుడు రెండింటిలోనే క్రాస్ చెక్ చేద్దాం. ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటో చెక్ చేసుకుంటే మనం ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయగలిగాం. సో ఈ రెండింటిలో ఉన్న డిఫరెన్స్ ఏంటో చూద్దాం సార్. ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుంది కదా. ఈ 3 పైకి ఉన్నాయి, ఈ 3 పైకి ఉండాలి, కానీ ఇది చూడండి, ఇది పైకి ఉంది, ఇది పైకి ఉంది, ఇది పైకి ఉంది. ఈ 3 పైకి ఉన్నాయి, ఇక్కడ కూడా ఇది పైకి ఉంది, పైకి ఉంది. ఈ 3 ఒకేలా ఉన్నాయి. స్టార్స్కి వచ్చేసరికి కూడా స్టార్స్ ఒకేలా ఉన్నాయి. నెక్స్ట్ ఇది కిందకు ఉంది, ఇది కిందకు ఉంది, ఇది కిందకు ఉంది, ఇది కూడా కిందకు ఉంది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ స్టార్ ఇలా పైకి ఉంది కదమ్మా. ఓకేనా, ఆ పైకి ఉన్న స్టారు రివర్స్ వచ్చేసరికి కిందకు వచ్చినట్టు కనిపించాలి. కానీ ఇక్కడ చూడండి పైకి వస్తున్నట్టుంది స్టార్, గమనించారా?
ఇక్కడ ఇలా పైకి ఉన్నప్పుడు ఆ స్టార్ యొక్క ఇలా పైన ఉన్న భాగం ఏదైతే ఉందో అది కిందకు వచ్చినట్టు కనిపించాలి, కానీ ఇక్కడ కూడా అలా పైకి వచ్చినట్టే కనిపించింది. ఇక్కడ కిందకు వచ్చినట్టు కనిపించింది చూసారా, అది. సో ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. తర్వాత ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ కోడింగ్ డీకోడింగ్ నుంచి క్వశ్చన్ అడిగి ఉన్నారమ్మా. రేసింగ్ అనే పదాన్ని, ఓకేనా, రేసింగ్ అనే పదాన్ని 126గా రాశారు. ఎలా రాశారు అంటే ఆర్ అంటే 18, జి అంటే 7, 18 ఏళ్ళ 70 + 56 126. నెక్స్ట్ డ్రాన్ అనే పదం తీసుకున్నారు. డ్రాన్ అనే పదంలో 4, 14, 4 14ల 56. ఇప్పుడు జూమ్ అనే పదం తీసుకోవాలి. జూమ్ అంటే జెడ్ అంటే 26, ఎం అంటే 13, 26 13ల అంటే ఆన్సర్ ఖచ్చితంగా 300స్లో ఉంటుంది సార్. ఓకేనా, చూడండి 300s ఉన్నది ఒకటే ఉంది, ఎందుకంటే 26 10 260, 260కి దగ్గరలో ఉన్న ఆన్సర్ ఇది ఒకటే ఉంది, ఇంకా ఆప్షన్ లేదు. సో ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. రైట్. నెక్స్ట్ 12వ క్వశ్చన్ చూద్దాం. ఇందులో ఏది మిస్టేక్ ఉందని అడిగారు అనమాట. ఇందులో ఏది మిస్టేక్ ఉందో చూద్దాం. 47 65 18 డిఫరెన్స్, ఈ రెండింటి మధ్య 18 డిఫరెన్స్ అమ్మా. 65 101 అవ్వాలంటే 36 డిఫరెన్స్. 101కి 54 కలిపితే 155. అంటే ఇదేంటి 18 1ల 18, 18 2ల 36, 18 3ల 54, 18 4ల 72 ఉండాలి. సో 72. సో 155కి 72 కలిపితే ఎంత ఉండాలి? 5 + 2 7. అంటే చివరంకి ఖచ్చితంగా ఎంత ఉండాలి సార్? 7 ఉండాలి. కానీ ఇక్కడ చివరంకి ఎంత ఇచ్చారు? 9 ఇచ్చారు. కాబట్టి ఇది ఖచ్చితంగా తప్పు ఉందని చెప్పొచ్చు అనమాట. సో ఆప్షన్ సి పెట్టుకుంటే అది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13 చూద్దాం. ఈ క్వశ్చన్ నెంబర్ 13లో ఇక్కడ మనకి ఈ నెంబర్స్ని ఇక్కడ క్వశ్చన్ మార్కులు ఇచ్చిన ఈ నెంబర్ ఎలా వచ్చిందో ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ఇక్కడ 63 అనేది 39 ఎలా రాశారంటే 63లో 6 ఉంది. 6 స్క్వేర్ 36 + 3 39, 3 స్క్వేర్ 9 + 9 18, 4 స్క్వేర్ 16 + 7 23, 2 స్క్వేర్ 4 + 3 7, 9 స్క్వేర్ 81 + 4 85, 8 స్క్వేర్ 64 + 5 69. సో ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 14లో హౌ మెనీ వన్స్ ఆర్ దేర్, ఈ క్రింది సంఖ్యా శ్రేణిలో 5 ముందు వెంటనే మరి 7 తర్వాత వచ్చే ఒకట్లు ఎన్ని ఉన్నాయని అడిగారు అన్నమాట. మనకు ఒకట్లు కావాలి. ఆ ఒకట్లు కూడా ఎలా ఉండాలి? వన్స్ ఆర్ దేర్ విచ్ ఆర్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై 5. 1 కంటే ముందు 5 ఉండాలి, 1 కంటే తర్వాత వెంటనే 7 ఉండాలి. అంటే 517లా కనబడాలన్నమాట. సో ఇక్కడ 517 కనిపిస్తుంది, మళ్ళీ 517 ఇక్కడ కనిపిస్తుంది. ఈ రెండే ఉన్నాయి. సో కాబట్టి ఆప్షన్ సి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15 చూద్దామా. రైట్, క్వశ్చన్ నెంబర్ 15 ఏం అడిగారు చూడండి. In the question, some numbers are given in the first line and letters are given in the second line. Numbers are coded for letters and letters are coded for numbers. Okay na? So you have to choose the correct code form against the given answers. So ఇప్పుడు 3 7 4 2 అంటే ఇప్పుడు 3 అంటే ఏంటి సార్? యాక్చువల్గా 3 అంటే వాళ్ళు చెప్పిన దాని ప్రకారము 3 అంటే ఏ. సో అన్నిట్లో ఏ ఉంది చూడండి. 7 అంటే డి, అన్నిట్లో సెకండ్ పొజిషన్ డిఏ ఉంది. తర్వాత 4 అంటే ఎం, అన్నిట్లో ఎం అనే ఉంది. నెక్స్ట్ 2 అంటే ఏంటి? యాక్చువల్గా కే. సో కాబట్టి ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు, ఇది ఆన్సర్ కాదు. ఏం పెట్టుకోవచ్చాము అప్పుడు? ఆప్షన్ బి పెట్టుకుంటే దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇచ్చిన దాంట్లో ఏది డిఫరెంట్గా ఉందని అడిగారు. 4 పదాలు ఇచ్చి ఇందులో ఏది డిఫరెంట్గా ఉందని అడిగారు. ఇక్కడ చూడండి, ఇది 5 4, 5లోంచి 1 తీస్తే 4, 4లోంచి 3 తీస్తే 7, 7లోంచి 1 తీస్తే 6, 17లోంచి 1 తీస్తే 16, 16కి 3 కలిపితే 16కి 3 కలిపితే 19, 19లోంచి 1 తీస్తే 18, 20 18 అవ్వాలంటే -2, 18 + 3 21, 21 - 1 20, 23 - 1 22, 22 + 3 25, 25లోంచి 1 తీస్తే 24. అన్నీ -1 +3 -1 ఉంటే ఇది మాత్రం -2 +3 -1 ఉంది. సో కాబట్టి సి అనేది డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న చూద్దాం. సో తర్వాత ప్రశ్నలో మనల్ని అడిగింది డిక్షనరీ ఆర్డర్ని అరేంజ్ చేయమని అడిగారు అనమాట. ఓకేనా, డిక్షనరీ ఆర్డర్ని అరేంజ్ చేయమని అడిగారు. చూద్దాం ఒకసారి. సో డిక్షనరీ ఆర్డర్ని అడిగారు కాబట్టి చూద్దాం. ఫస్ట్
అన్నిట్లో కామన్గా సిఓఎన్ఎస్. దీన్ని ఇలా తీసేద్దాం సార్. ఇక్కడ వరకు మనం ఉపయోగించలేము దీన్ని. సిఓఎన్ఎస్. ఆ విధంగా చూస్తే నెక్స్ట్ లెటర్స్ ఏమున్నాయి? సి, ఈ, 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 టీ. అంటే ఫస్ట్ సి వస్తుందని తెలుసు కాబట్టి ఖచ్చితంగా 1తో స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? లాస్ట్లో టీ వస్తుంది అంటే లాస్ట్లో 5 ఉండాలి. 1తో స్టార్ట్ అవ్వాలి, 5తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ 1తో స్టార్ట్ అయింది, 5తో ఎండ్ అయింది. ఇక్కడ 1తో స్టార్ట్ అయింది, 5తో ఎండ్ అయింది. ఈ రెండు అయితే ఆన్సర్స్ కావు సార్. ఇంకా ఈ రెండులోనే ఛాన్స్ ఉంది. తర్వాత ఇప్పుడు ఈ మూడిట్లో ఈ కామన్గా ఉంది కాబట్టి ఈ తర్వాత లెటర్స్ చూద్దాం. ఈ తర్వాత ఎన్ ఉంది ఇక్కడ. ఈ కేసులో ఈ తర్వాత సి ఉంది. ఇక్కడ ఈ కేసులో ఆర్ ఉంది. సి మూడిట్లో ఏం ఫస్ట్ వస్తుంది? సి ఫస్ట్ వస్తుంది. అంటే ఖచ్చితంగా ఏం ఉండాలి? 3 ఉండాలి. 1 తర్వాత 3 ఉండాలి. సో 1 తర్వాత 3 ఉన్నది ఎక్కడ ఉంది? ఆప్షన్ బిలో ఉంది. ఆప్షన్ బి పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూద్దామా. 6 friends Mike, Mark, Matt, Max, Molly and Millie were born in consecutive months starting from January of the same year. సో మొత్తం ఆరుగురు ఉన్నారు. మొత్తం 6 నెలలు. జనవరి నుంచి మొదలు పెట్టుకోవాలి. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అండ్ జూన్. ఇలా 6 నెలలు ఇచ్చారనమాట. ఫస్ట్ వన్ చూద్దాం. అదే సంవత్సరం జనవరి నుంచి వరుసగా 6 స్నేహితులు మైక్, మార్క్, మ్యాట్, మ్యాక్స్, మెల్లీ మరియు మిల్లీ జన్మించారు. మైక్ మ్యాక్స్ కంటే వెంటనే ముందు జన్మించారని చెప్తున్నారు అనమాట. సో మైక్ అనే వ్యక్తి వారు ఇచ్చారు కదా. మైక్ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ మ్యాక్స్. సో మైక్ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ మ్యాక్స్. అంటే వీళ్ళిద్దరూ కలిపి ఒకే దగ్గర ఉండాలి, కలిపి పక్క మంత్స్లో ఉండాలన్నమాట. ఓకేనా? సో మైక్ వాజ్ బోర్న్ ఇమీడియట్లీ బిఫోర్ మ్యాక్స్ అండ్ వన్ ఆఫ్ దెమ్ వాజ్ బోర్న్ ఇన్ ద మంత్ హ్యావింగ్ 30 days. వీళ్ళిద్దరిలో ఒకరు 30 days ఉన్న మంత్లో ఉన్నారంట. మనకున్న దాంట్లో 30 days ఉన్న మంత్స్ ఏంటమ్మా? జూన్ 30 days ఉంటాయి, ఏప్రిల్ 30 days ఉంటాయి, ఫిబ్రవరి మాత్రం 28, 29 ఉంటాయి. సో ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉండాలి. ఓకేనా? సో మైకు, మ్యాక్స్ ఖచ్చితంగా ఈ రెండింటిలో ఒకరు అయితే 30 days ఉన్న దాంట్లో ఉండాలని చెప్తున్నారు. ఓన్లీ 2 friends వర్ బోర్న్ బిట్వీన్ మార్క్ అండ్ మిల్లీ. మార్క్కి మిల్లీకి మధ్యలో 2 friends ఉండాలంట. సో మార్క్కి మిల్లీకి మధ్యలో 2 friends ఉండాలి. ఓకేనా? ఓన్లీ 2 friends వర్ బోర్న్ బిట్వీన్ మార్క్ అండ్ మిల్లీ. మార్క్కి మిల్లీకి మధ్యలో 2 వ్యక్తులు ఉండాలి. మాల్లీ ఈజ్ ఓల్డర్ దెన్ మ్యాట్. మాల్లీ అనే వ్యక్తి మ్యాట్ కంటే పెద్దోడంట. మ్యాట్ కంటే పెద్దోడని అర్థమవుతుంది. ఓన్లీ 2 friends వర్ బోర్న్ బిట్వీన్ మాల్లీ ఈజ్ ద ఓల్డర్ దెన్. ఓన్లీ 2 friends వర్ బోర్న్ ఆఫ్టర్ మిల్లీ. మిల్లీ తర్వాత ఓన్లీ 2 ఉన్నారంట. అప్పుడు మిల్లీ ఖచ్చితంగా ఎక్కడికి వస్తాడమ్మా? ఏప్రిల్లో వస్తాడు. ఎందుకంటే ఓన్లీ 2 friends వర్ బోర్న్ ఆఫ్టర్ మిల్లీ అంటే మిల్లీ తర్వాత 2 వ్యక్తులు మాత్రమే ఉన్నారు. సో మిల్లీ తర్వాత 2 వ్యక్తులు మాత్రమే ఉండాలంటే మిల్లీ ఖచ్చితంగా ఏప్రిల్లో ఉంటే తన తర్వాత 2 వ్యక్తులు ఉంటారు. అప్పుడు ఇక్కడ ఏమి ఇచ్చారు? మిల్లీకి మార్క్ మధ్య 2 వ్యక్తులు పెట్టండి అన్నారు. ఇటు కింద పెడితే ప్లేస్ లేదు. సో మార్క్ అనే వ్యక్తిని ఇక్కడ రాసుకుంటాను నేను. అప్పుడు మిల్లీకి మార్క్కి మధ్యలో 2 వ్యక్తులు ఉన్నారు. తర్వాత ఏం చెప్పారు? మైక్కి మ్యాక్స్ ఇద్దరు కలిపి ఉండాలని చెప్పారు. సో ఇక్కడ మైకు మ్యాక్స్ పెట్టుకున్నాను అనుకోండి. వీళ్ళు చెప్పిన ఒక కండిషన్ ఏంటి? వీళ్ళిద్దరిలో ఒకరు 30 days ఉన్న మంత్స్లో ఉండాలి. ఇక్కడ మైకు మ్యాక్స్ పెట్టుకుంటే 30 days ఉన్నదని రాలేరు. కాబట్టి ఇక్కడ మైక్ పెట్టుకొని ఇక్కడ మ్యాక్స్ పెట్టుకోవచ్చు. అప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఇద్దరిలో ఒకరు మ్యాక్స్ అనేవాడు 30 days ఉన్న దాంట్లో ఉన్నారు. తర్వాత మ్యాట్ పైన మోలీ ఉండాలి. సో ఇప్పుడు మ్యాట్ ఇక్కడ తీసుకుందాం, మోలీ అనేది ఇక్కడ తీసుకుందాం అనమాట. ఇలా రాసుకున్నాను అనుకోండి సార్. ఇది ఆర్డర్. ఇప్పుడు ఏం అడిగారు? హూ వాజ్ బోర్న్ ఇన్ మే అని అడిగారు అనమాట. హూ వాజ్ బోర్న్ ఆన్ మే. మేలో ఎవరు పుట్టారు సార్? మైక్. సో కాబట్టి ఆప్షన్ ఏ పెట్టుకుంటే అది కరెక్ట్ ఆన్సర్గా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దామా. క్వశ్చన్ నెంబర్ 19లో ఎగ్జంప్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇచ్చారు. ద మున్సిపల్ కార్పొరేషన్, జాగ్రత్త చూడమ్మా, ద మున్సిపల్ కార్పొరేషన్ డిసైడెడ్ టు క్యారీ అవుట్ నైట్ టైమ్ రోడ్ రిపేర్స్ టు మినిమైజ్ ట్రాఫిక్ డిస్రప్షన్. సో ఆ ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండే విధంగా ఈ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు రాత్రిపూట రోడ్డు వేసే పనులు చేపడుతున్నారనమాట. సో దీని ద్వారా ఏం చేయొచ్చు అని అడుగుతున్నారు. ఏం ఊహించవచ్చు? ఫస్ట్ వన్, డే టైమ్ రిపేర్ కాజ్ సిగ్నిఫికెంట్ ట్రాఫిక్ డిలేస్. వీళ్ళు ఏం ఇచ్చారు? ట్రాఫిక్ డిస్ట్రిప్షన్ని తగ్గించుకోవడానికి, అంటే ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ఉండడానికి కోసం రాత్రిపూట చేస్తున్నారంటే దాని మీనింగ్ ఏంటి? రాత్రిపూట పనులు చేయడం వల్ల లేదా మార్నింగ్ టైం పనులు చేస్తే ట్రాఫిక్ ప్రాబ్లం వస్తుంది. కరెక్టే కదా? adequate lighting and safety arrangements can be ensured at night. సో ఆ పని చేయడానికి వీళ్ళు నైట్ టైం చేద్దామని ఫిక్స్ అయ్యారంటే దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకొని ఉంటారు కదా. సో కాబట్టి సరిపడా లైటింగ్, సేఫ్టీ మేనేజ్మెంట్స్ వాళ్ళు ఫాలో అవుతారు. ఫాలో అవుతారు. సో కాబట్టి బోత్ 1 and 2 పెట్టుకుంటే సరిపోతుంది. అది ఊహించవచ్చు మనం.
తెలుగులో కూడా ఒకసారి చూద్దామా ఏమి ఇచ్చారనేది. ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించడానికి వాళ్ళే చాలా క్లియర్గా ఏం చెప్పారు, ట్రాఫిక్ అంతరాయాన్ని తగ్గించడానికి. అంటే దాని మీనింగ్ ఏంటి, రాత్రిపూట అయితే ట్రాఫిక్ అంతరాయం కలగదు, ఉదయం పూట అయితే దాని ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నట్టే కదా. మున్సిపల్ కార్పొరేషన్ రాత్రిపూట రోడ్డు మరమ్మతులు చేయాలని నిర్ణయించింది. పగటిపూట మరమ్మతులు గణనీయమైన ట్రాఫిక్ జాప్యాలకు కారణమవుతాయి. సో రాత్రిపూట చేయాలనుకుంటున్నారంటే పగటిపూట జాప్యం అవుతాయనే రాత్రిపూట చేద్దామనుకుంటున్నారు. రాత్రిపూట తగినంత లైటింగ్ మరియు భద్రతా ఏర్పాట్లు నిర్ధారించబడతాయి ఖచ్చితంగా, ఎందుకంటే వాళ్ళు చేద్దామని ఫిక్స్ అయినప్పుడు ఖచ్చితంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు కాబట్టి. సో 2 అవ్యక్తం అవుతాయి అని పెట్టుకుంటే సరిపోద్ది. ఊహలు 1, 2 మరియు అవ్యక్తంగా ఉంటే ఆప్షన్ సిలో ఇచ్చున్నారమ్మా. లాస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో లాస్ట్ క్వశ్చన్లో మనల్ని అడిగింది చూడండి, క్వశ్చన్ నెంబర్ 20లో మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటో చూడండి. ఇచ్చిన ఆ 4 సెట్స్లో ఒకటి డిఫరెంట్గా ఉంది, ఆ డిఫరెంట్గా ఉన్న సెట్ ఏంటి అని అడిగారు అనమాట. ఇప్పుడు చూద్దామా, ఇక్కడ 189, 138 ఉంది. 189, 138. సో 189లోంచి 138 తీస్తే 9లోంచి 8 తీస్తే 1, 8లోంచి 3 తీస్తే 5, 51 వచ్చింది. ఇక్కడ డిఫరెన్స్ 51. ఇక్కడ కూడా 6లోంచి 5 తీస్తే 1, 25 నుంచి 20 తీస్తే 5, ఇది కూడా సరిపోయింది. ఇక్కడ 14లోంచి 9 తీస్తే 5, 314 నుంచి 259 అంటే సో ఆబ్వియస్గా 14లోంచి 9 తీస్తే 5 వచ్చింది. అప్పుడు ఇక్కడ 0 ఉంటుంది, 0లోంచి 5 తీస్తే 5లో వస్తుంది. అంటే ఎంత రావాలి మనకి 51 రావాలి, 55 వస్తుంది. ఇక్కడే తెలిసిపోయింది ఇది డిఫరెంట్గా ఉంది అని చెప్పి. మళ్ళీ ఇక్కడ చూడండి 7లోంచి 6 తీస్తే 1, 29లోంచి 24 తీస్తే 5, అంటే ఈ 3 51 వస్తుంది, మాత్రం 55 వస్తుంది. సో కాబట్టి ఆప్షన్ సి అనేది మిగతా వాటితో కంపేర్ చేస్తే డిఫరెంట్గా ఉందని చెప్పుకోవచ్చు.